10 ఏళ్లుగా 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి నీటిపారుదల రంగాన్ని నిరుపయోగం చేశారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సీజన్లో సాగర్ నుంచి నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. సాగర్ ఎడమ కాలువకు 10 నుంచి 11,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. వచ్చే 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇరిగేషన్ బడ్జెట్ 22,000 కోట్లు, 22,500 కోట్లు. దాంట్లో 10,828 కోట్లు ఆన్ గోయింగ్ వర్క్స్ కి, కొత్త వర్క్స్ కి అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టుల మీద. తతిమ 11,000 ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, గత అప్పులు, ఇంట్రెస్ట్ తీర్చడానికి. తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కోసం చేయలేదు. 10,828 కోట్లు ఈ సంవత్సరం ఇరిగేషన్ లో మేము ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ను యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయబోతున్నాము. వాళ్ళ వల్ల నిశ్చితంగా దాని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కట్టింది వాళ్ళ సంఘంలోనే, కూలిపోయింది వాళ్ళ సంఘంలోనే. ఎవరి మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ నీడ్స్, అదేవిధంగా చెరువులు నింపుకోవడానికి కూడా ఈ నీరు ఉపయోగపడుతుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అది 3,75,000 ఎకరానికి ఏం మార్చి స్టెబిలైజేషన్ పర్మనెంట్ గా 824 లెవెల్లో గ్రావిటీకి వచ్చే ప్రాజెక్టు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి నూతన రివైజ్ రేట్లు ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. వచ్చే 3 సంవత్సరాల లోపే వరంగం పూర్తి అయితే ఏఎంఆర్ సంబంధించిన 2,50,000 ఎకరాలు, దాని కింద ఉన్న బ్రాహ్మణ ఉదయ సంవత్సరం సంబంధించిన 1,00,000 ఎకరాలు, దాదాపు 4,00,000 ఎకరాలు చిన్నలకు, 4,00,000 చిన్నల పైన ఎకరాలకు సాగునీరు, త్రాగునీరుతో పాటు ప్రతి ఎకరం కూడా అక్కడ గంధమల్ని కూడా ఇప్పుడే వారు ప్రకటించారు. చాలా సంతోషం. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నిసార్లు అడిగిన ఆ ప్రభుత్వం గ్రావిటీకి గమన సాగరికి తీసుకుంటే 500 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ సమూలంగా సంపూర్ణంగా ఇరిగేషన్ కాదు, రోడ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా పెద్దలు దానారెడ్డి గారి సలహా మేరకు మేమందరూ శాసనసభ్యులు అందరం ఉన్నాం, ఎమ్మెల్సీలో ఉన్నాం. 2 ఎంపీలను కూడా మంచి మెజార్టీ, భారతదేశంలోనే రికార్డ్ మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా నల్గొండ జిల్లా ప్రజల రుణం తెచ్చుకుంటాం. ఈ 5 సంవత్సరాలే కాదు, 3 సంవత్సరాలనే టార్గెట్ పెట్టుకున్నాం. 3 సంవత్సరాలనే పూర్తి చేయాలని మా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు